డాక్టర్ దామెర వెంకట సూర్యారావు గారు అందించిన సత్యదేవ కళ్యాణం. వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, కావ్యాలు సత్య ప్రశస్తిని చాటి చెప్పాయి. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ, సత్యమేవ జయతే వంటి సూక్తులు ఏ పరమ సత్యాన్ని ప్రతిపాదిస్తున్నాయో ఆ సత్యాన్ని ఆచరించడమే సత్యవ్రతం. అంతరంగంలో సత్యదీప్తితో వెలుగొందే పరమాత్మే సత్యనారాయణ స్వామి. ఆ స్వామి వెలసిన క్షేత్రం అన్నవరం. భక్తజనుల పాలిట కొంగు బంగారంగా భాసిల్లుతున్న స్వామి అన్నవరం సత్యదేవుడు. రత్నగిరిపై హరిహర హిరణ్య గర్భ త్రిమూర్త్యాత్మకుడై అనంతలక్ష్మి సత్యవతీదేవి సమేతుడై స్వయం వ్యక్తమైన స్వామి సత్యదేవుడు. భద్రుడు, రత్నాకరుడు అనేవారు విష్ణువు కోసం తపస్సు చేసి అనుగ్రహం పొందారు. భద్రుడు భద్రాద్రిగా వెలసి శ్రీరామచంద్రుణ్ణి మోసే భాగ్యం పొందితే, రత్నాకరుడు రత్నాచలంగా రూపుదాల్చాడని ఐతిహ్యం. శ్రీ మహావిష్ణువు వీరవెంకట సత్యనారాయణమూర్తి పేరుతో ఇక్కడ వెలిశాడు. కిర్లంపూడి సంస్థానాధీశుడు రాజా ఇనుగంటి రామరాయణిం బహదూర్కి అన్నవరం గ్రామానికి చెందిన ఈరంకి సూర్యప్రకాశానికి ఒకే రాత్రి కలలో సత్యదేవుడు కనిపించి రత్నగిరిపై గల అంకుడు చెట్టు పొదలో తాను శిలారూపంలో వెలిసినట్టు చెప్పారని స్థల పురాణం. 1891 ఆగస్టు 6న ఖరనామవత్ శ్రావణ శుక్ల విధియ నాడు మఖా నక్షత్రంలో స్వామి వెలిశారు. 1934లో ఆలయ నిర్మాణం జరిగింది. ఒక క్షేత్రం మాహాత్మ్యాన్ని నిర్దేశించేది దాని ప్రాచీనత మాత్రమే కాదు, అక్కడి దేవతామూర్తి దివ్యశక్తి మహిమలు, భక్తుల విశ్వాసము కూడా. స్వామివారికి వామభాగంలో సత్యవతీదేవి, కుడి భాగంలో శివుడు ప్రతిష్ఠితులయ్యారు. బ్రహ్మదేవుడు యంత్రరూపాన ఆలయం దిగువన ప్రతిష్ఠితమైనట్టు చెబుతారు. ఆలయంలో సూర్యుడి వెలుగు ఆధారంగా కాలాన్ని నిర్ణయించే గడియారాన్ని పిడపర్తి కృష్ణమూర్తి శాస్త్రి స్థాపించారు. వైశాఖ శుద్ధ దశమి నుంచి బహుళ పాడ్యమి వరకు జరిగే స్వామివారి కళ్యాణోత్సవాలు అన్నవరం క్షేత్రంలో ప్రధానమైనవి. రజత గరుడ వాహనంపై ఊరేగింపు, ద్వాదశి నాడు ప్రథమ హోమం, రావణ వాహనంపై విహారం, మహానివేదనం, వీణ కచేరీ విశిష్టమైనవి. పూర్ణిమ నాడు చక్రతీర్థ, నాగబలి ప్రత్యేకమైనవి. బహుళ పాడ్యమి నాడు పుష్పయాగం, గానసభ నిర్వహిస్తారు. కార్తీకంలో శుద్ధ ద్వాదశి నాడు స్వామివారి తెప్సోత్సవం నిర్వహిస్తారు. త్రయోదశి నాడు కళ్యాణ సదస్యం, శ్రీరాముడి సభాపతిగా పండిత సత్కారం, మహాదాశీర్వచనం జరుగుతాయి. శుభకార్యాల్లోనూ ఏకాదశి నాడు సత్యనారాయణ వ్రతాచరణం తెలుగువారి విశిష్ట సంప్రదాయం. స్వామి సమక్షంలో ఏటా లక్షల వ్రతాలు, కొన్ని వేల వివాహాలు జరుగుతుంటాయి. సత్యస్వరూపుడైన పరమాత్మను మనసులో నిలుపుకొని భక్తి శ్రద్ధలతో వ్రతం చేస్తారు. సత్యనిష్ట పాటిస్తే సంసార జీవనం సుఖ సంతోషప్రదం అవుతుందని ఈ వ్రతం ఆంతర్యం.